హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఆర్పిఎఫ్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్ 14 అయితే చూస్తున్నామండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. మరీ చెప్తున్నాను, ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఆర్పిఎఫ్ ఉద్యోగాలకి ఈసారి ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నారో వీటిని ఖచ్చితంగా మీరైతే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ప్రతి వీడియోని చివరి వరకు చూడండి, మీకు మంచి నాలెడ్జ్ అందుతుంది. ఎందుకంటే ఇవి అన్నీ కూడా ప్రీవియస్ పేపర్స్, అంతేకాకుండా మోడల్ పేపర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే అందజేస్తున్నాం కాబట్టి మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి. ఓకేనా, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఎవరికైనా మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వండి, లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఓకేనా, ముందుగా చిన్న లైక్ చేసి వీడియోని స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసేటువంటి సపోర్ట్ ఇది ఒకటి మాత్రమే. ఓకేనా, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1, మోడల్ పేపర్ 14 అండి ఇది. క్వశ్చన్ నెంబర్ 1, ఈ క్రింది వాటిలో ఏ విషయంలో వేదకాలం నాటి ఆర్యులు ప్రావీణ్యులు కారు? ఏ విషయంలో వీరికి ప్రావీణ్యత లేదండి? ఆన్సర్ ఆప్షన్ 3, రసాయన శాస్త్రం అంటే తెలియదండి. రసాయన శాస్త్రం అంటే తెలియదు వారికి. ఓకేనా, ఖగోళ శాస్త్రం తెలుసు, గణిత శాస్త్రము, వైద్య శాస్త్రం కూడా వారికి తెలుసు, కానీ రసాయన శాస్త్రంలో అంత పండితులేమి కారు. ఓకే, నెక్స్ట్, విచిత్ర చిట్ట అని పిలువబడిన పల్లవరాజు ఎవరు? విచిత్ర చిట్ట. ఆప్షన్ 1, మహేంద్ర వర్మ అండి. ఎవరండి? మహేంద్ర వర్మని అలా పిలుస్తారు. నెక్స్ట్ వన్, నృత్య రత్నావళిని జయపసేనాని ఎవరి పరిపాలనా కాలంలో రచించను? నృత్య రత్నావళి ఎవరి కాలంలో అండి? ఆన్సర్ ఆప్షన్ 2, గణపతి దేవ, కాకతీయుల రాజుల కాలంలో ఉన్నటువంటి వ్యక్తి అండి జయప సేనాని. నృత్య రత్నావళి, వాయిద్య రత్నావళి, ఓకేనా, అనేటువంటి గ్రంథాలను రచించిన వ్యక్తి అండి. ఓకేనా, సో పేరిని నృత్యం అని విన్నారు కదండి. కాకతీయుల కాలంలో యుద్ధానికి వెళ్ళే టైంలో చేసేటువంటి నృత్యము పేరిని, దాన్ని యొక్క నృత్య రత్నావళి నుంచే తీసుకోవడం అయితే జరిగింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, హరప్పా ప్రజలు క్రింది వాటిలో ఏ ఇతరులతో అంతర్జాతీయ సంబంధాలను కలిగి ఉన్నారు? హరప్పా ప్రజలు అంటే వ్యాపారం చేసేవారని అర్థం, సింపుల్. మెసపటోమియా ప్రజలతో. ఎవరితో అండి? మెసపటోమియా ప్రజలతో అంటే ఇరాక్ ప్రజలతో అండి. పర్షియా అంటే ఇరాన్, ఓకే, మెసపటోమియా అంటే ఇరాక్ అండి ఆ కాలంలో. ఓకేనా, పేర్లు అయితే చేంజ్ చేయబడ్డాయి. మరి వారితో అంతర్జాతీయ సంబంధాలను కలిగి ఉండి వాణిజ్యాన్ని నిర్వహించేవారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ వన్, ద్రవ్య రుణమును గూర్చి మొదటిసారిగా ప్రస్తావించిన వేద గ్రంథం ఏది? ద్రవ్య రుణమును గురించి. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, శతపథ బ్రాహ్మణము. ఓకేనా, శతపథ బ్రాహ్మణంలో ద్రవ్య రుణమును గురించి మరి చెప్పడం అయితే జరిగిందండి. సో గాయస్, అందరికీ కూడా చిన్న క్వశ్చన్ అండి. ఏంటి అంటే మనకు వేదాలు అయితే ఉన్నాయండి. ఓకేనా, 4 రకాల వేదాలు అయితే ఉంటాయి. ఈ 4 వేదాలలో అత్యంత ప్రాచీనమైన వేదము ఏది? ఓకేనా, ఋగ్వేదము, అథర్వణ వేదము, సామవేదము, యజుర్వేదము ఉంటాయి కదా. ఇందులో అత్యంత ప్రాచీనమైనటువంటి వేదం ఏంటి? కామెంట్ చేయండి. వేదాలలో అతి ప్రాచీనమైనది. ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది, మీకు తెలిస్తే ఖచ్చితంగా ఆన్సర్ చేయండి, లేదా వేదాలు అని కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చెప్తాను. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ లాస్ట్ మోడల్ పేపర్లో ఒక క్వశ్చన్ అడిగాను. ఏ రాష్ట్రంలో కుంకుమ పువ్వు పండిస్తారని? జమ్మూ కాశ్మీర్ ఆన్సర్. ఓకే, కేంద్రపాలిత ప్రాంతంలో జమ్మూ కాశ్మీర్లో పండిస్తారు. చోళుల సామ్రాజ్యంలో ఒక విధముగా పరిపాలించబడు అతిపెద్ద గ్రామమును ఏమని పిలిచేవారు? చోళుల కాలంలో ఒక గ్రామాన్ని, పరిపాలించబడుతున్నటువంటి గ్రామాన్ని ఏమని పిలిచేవారు? 6వ ఆప్షన్ 4 అండి. సో తనియూరు అని పిలిచేవారు. తనియూరు అనే పేరుతో పిలిచేవారండి. నెక్స్ట్ వన్, ప్రభుత్వ మద్దతుతో కాలువ వ్యవసాయ విధానమును ప్రారంభించిన వారు ఎవరు? ప్రభుత్వ మద్దతుతో కాలువ వ్యవసాయ విధానము. ఆన్సర్ ఆప్షన్ 2, గియాసుద్దీన్ తుగ్లక్ అండి. గియాసుద్దీన్ తుగ్లక్. నెక్స్ట్ వన్, వివాహ పన్నును పూర్తిగా ఉపసంహరించుకొనిన విజయనగర రాజు ఎవరు? వివాహం పైన కూడా పన్ను ఉండేదండి. ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వారు మరి రాజులకు కొంత
కప్పం అంటే పన్ను చెల్లించాల్సి ఉండేదండి. మరి దాన్ని పూర్తిగా మినహాయించుకునని కొనిన రాజు అంటే తీసేశారు సింపుల్‌గా చెప్పాలంటే. ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 కృష్ణదేవరాయలండి. ఓకేనా? కృష్ణదేవరాయలు ఈ పన్నునైతే ఉపసంహరించడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్. భూస్థిరమైన ఉపగ్రహము యొక్క పరిభ్రమణ కాలం ఎంత? భూస్థిర ఉపగ్రహము యొక్క అంటే భూమికి ఉన్నటువంటి ఉపగ్రహం ఉంటాయి కదండి, దాని యొక్క స్థిర కక్ష ఎన్ని రోజులు? భ్రమణ కాలము. 9వది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. ఒక్క రోజు అండి, 24 గంటలు. సింపుల్గా చెప్పాలంటే చంద్రుడు మన భూమి చుట్టూ ఒక రోజు తిరిగి రావడానికి, మొత్తం తిరిగి రావడానికి ఎంత పడుతుందండి? 1 డే. ఓకేనా? 1 డేలో అయితే తిరగడము జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. మన భూమికి ఉన్నటువంటి ఏకైక ఉపగ్రహము చంద్రుడే అండి. ఓకే. గ్రీన్ హౌస్ అమలు ఈ క్రింది వానిలో దేనితో వ్యవహరించును? గ్రీన్ హౌస్ అమలు. 10వది ఆప్షన్ 4 అండి. క్రింది వాతావరణమును వేడిపరచును. ఓకే, వాతావరణం ఏం చేస్తుందండి? వేడిపరుస్తుంది. మరి గ్రీన్ హౌస్ వాయువు ఏంటి అంటే కార్బన్ డైఆక్సైడ్ అండి. కార్బన్ డైఆక్సైడ్ యొక్క లక్షణం ఏంటండి? ఏ వస్తువునైనా త్వరగా వేడెక్కేలా చేస్తుంది. ఓకేనా? అందుకే కార్బన్ డైఆక్సైడ్ని గ్రీన్ హౌస్ వాయువు అంటారు. గ్రీన్ హౌస్ ఒప్పందంలో భాగంగా, వాయువులను తగ్గించే ఒప్పందంలో భాగంగా కార్బన్ డైఆక్సైడ్ తగ్గించాలనేటువంటి ఒక అంశము ఉంటుంది. నెక్స్ట్ వన్. ఆస్ట్రేలియాలో ఎత్తైన పర్వత శిఖరం ఏది? ఆస్ట్రేలియాలో ఎత్తైన పర్వత శిఖరం ఏంటండి? కోసియాస్కా పర్వతము. కోసియాస్కా పర్వతం అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? మరి మనకున్నటువంటి ఖండాలలో అతి చిన్నదైనటువంటి ఖండ దేశము ఆస్ట్రేలియా అండి. ఖండ దేశంగా దీన్ని మనము పిలుస్తాము. నెక్స్ట్ వన్. ఆస్ట్రేలియాలో అతిపెద్ద బాక్సైడ్ క్షేత్రము ఉన్నది ఎక్కడ? ఆస్ట్రేలియాలో అతిపెద్ద బాక్సైడ్ క్షేత్రము. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, వైపా అనేటువంటి ప్లేస్లో. నెక్స్ట్ వన్. కున్లున్ పర్వతములు మరియు ఆలిన్ తగ్ మధ్య గల ప్రాంతమును ఏమని పిలుస్తారు? కున్లున్ పర్వతములు మరియు ఆలిన్ తగ్ మధ్య గల పర్వతాలను ఏమని పిలుస్తారు? ఆప్షన్ 3 అండి, స్థైదం పరివానము. స్థైదం హరివానము అనే పేరుతో పిలుస్తాము. నెక్స్ట్, ఆఫ్రికాలోని ఎత్తైన పర్వతము పేరు. ఆఫ్రికాలోనే ఎత్తైన పర్వతం ఏంటండి? కిలిమంజారో పర్వతం అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. కిలిమంజారో పర్వతము. నెక్స్ట్, భారతదేశంలో ఈ క్రింద ఇవ్వబడిన హరివానములలో ఏది హరివానము అధిక సంభావ్యతను కలిగి ఉంటుందండి? ఏంటండి అత్యధిక సంభావ్యతను కలిగి ఉన్నటువంటిది? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, గోదావరి నది పరివాహక ప్రాంతం అండి. హరివాహనం అంటే ఏంటి? దాని యొక్క పరివాహ ప్రాంతముగా చెప్పుకోవచ్చండి. గోదావరి అత్యంత పురాతనమైనదండి. దీన్ని వృద్ధగంగా అని కూడా పిలుస్తారండి. ఇండియన్ రైన్ అనే పేరుతో కూడా పిలుస్తాము. నెక్స్ట్ వన్. ప్రపంచంలో ఎత్తైన పర్వతములలో ఒకటైన అన్నపూర్ణ ఎక్కడ ఉంది? అన్నపూర్ణ ఎక్కడండి? నేపాల్లో ఉంటుంది. హిమాలయ పర్వత శ్రేణుల్లో ఒక పర్వతం అది కూడా. పేద మహిళలకు సూక్ష్మధన అంటే మైక్రో ఫైనాన్స్ రుణ సహాయ విస్తరణ పొదుపు విధానమైన కూడబెట్టే పథకము ఈ క్రింది వానిలో దేని ద్వారా సమకూర్చబడుతుంది? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, స్వయం సహాయక బృందములు, డ్వాక్రా గ్రూప్స్ అండి. ఓకే, స్వయం సహాయక బృందాలు. నెక్స్ట్ వన్. ఆహార పంటల ధరలపై కనీస మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వముకు సిఫారసు చేసినది. ఆహార పంటల ధరలపై కనీస మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వంకు సిఫారసు చేసిన కమిటీ ఏంటండి? సంఘం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3, ఖర్చు మరియు ధరల వ్యవసాయ సంఘంగా దీన్ని మనము చెప్పుకోవచ్చు. ఓకేనా? ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, మధ్య తరహా కాలపరిమితి గల వ్యవసాయ రుణ వ్యవధి ఎంత? మధ్య తరహా కాలపరిమితి గల వ్యవసాయ రుణ వ్యవధి 19వ ఆప్షన్ అండి, 15 నుంచి 5 సంవత్సరాల వరకు అండి. 15 నెలల నుంచి 5 సంవత్సరాల వరకైతే ఇది ఉంటుంది. నెక్స్ట్ వన్. వాట్ భావన ప్రకారం క్రింది వానిలో ఏది విషదపరచదు? వాట్ అనేటువంటిది. వాట్ 20వది ఆన్సర్ ఆప్షన్ 4 అండి. ఇది ఒక స్వయంగా ఆచరణలో ఉండు విధానము. ఇదొక స్వయంగా ఆచరణలో ఉండేటువంటి విధానంను వాట్ భావన అంటారు. నెక్స్ట్ వన్.
ఒక స్థిరమైన స్థూల ఆర్థిక విధానము ప్రపంచ విలీనీకరణకు ఈ క్రింది వానిలో దేని ద్వారా తోడ్పడును? ఆప్షన్ 1 భయోత్పాదనమును సమర్థతతో తట్టుకొనుట వలన. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, భారతదేశం యొక్క మార్కెట్ ఆధారమైన అభివృద్ధి వ్యూహమునకు ఒకానొక ప్రధానమైన అంశం క్రింది వాటిలో ఏది? భారతదేశం యొక్క మార్కెట్ ఆధారమైన అభివృద్ధి వ్యూహమునకు ఒకానొక ప్రధాన ఆధారమైన అంశము. 22 ఆప్షన్ 3 అండి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో విలీనీకరణ చేయుట. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుకు బాధ్యత వహించేది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుకు బాధ్యత వహించేది. ఆన్సర్ ఆప్షన్ 4 అండి. షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకులు. ఓకే, షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్. కేంద్రంలో ఏర్పాటైన మొట్టమొదటి సంకీర్ణ ప్రభుత్వం ఏది? ఏంటండి మొట్టమొదటి సంకీర్ణ ప్రభుత్వము? ఆన్సర్ ఆప్షన్ 4 జనతా ప్రభుత్వం అండి. ఓకే, మొట్టమొదటి సంకీర్ణ ప్రభుత్వం ఏంటి? జనతా ప్రభుత్వము. ఓకేనా, ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత ఇదైతే ఏర్పాటు కావడం అయితే జరుగుతుందండి. మొట్టమొదటి సంకీర్ణ ప్రభుత్వం. సంకీర్ణ ప్రభుత్వం అంటే ఏంటి అంటే ఏ పార్టీకి కూడా సరైన మెజారిటీ రాకపోవడంతో అన్ని పార్టీలు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి. ఓకే, భారత రాజ్యాంగం నందలి నిబంధన 243G పొంది ఉన్నది ఏంటి? 243G ఏం తెలుపుతుందండి? ఆన్సర్ ఆప్షన్ 3 గ్రామ పంచాయతీల అధికారములు మరియు విధులు. గ్రామ పంచాయతీల అధికారాలు మరియు విధులను గురించి అయితే తెలియజేస్తుంది 243 ఆర్టికల్ G అని అయితే మనము చెప్పుకోవచ్చు. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. హే గాయస్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు బంపర్ ఆఫర్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఆర్ఆర్బీ ఆర్పీఎఫ్ ఉద్యోగాలకు సంబంధించి కంప్లీట్ కోర్స్ అండి. ఫుల్ క్లాసెస్ పీడిఎఫ్ టెస్ట్ సిరీస్ 699 రూపీస్కి అందిస్తున్నామండి. బైలింగ్వెల్లో ఉంటుంది. అంతేకాకుండా మెగా టెస్ట్ సిరీస్ A to Z కంప్లీట్ సిలబస్లో భాగంగా దాదాపుగా 30,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ అందిస్తున్నామండి. 1 year వ్యాలిడిటీతో 249 రూపీస్ మాత్రమే. ఇవి రెండు కూడా మన యాప్లో ఉన్నాయండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ముందుగా డెమో చూసి మీకు నచ్చితే వెంటనే కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్ ఉంటే మన టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో జాయిన్ అయ్యి నాకు మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వన్ చూద్దాం. రాజ్యాంగ సవరణ చట్టము 97 వలన కలిగినటువంటి ఫలితం ఏంటి? 97వ రాజ్యాంగ సవరణ దేని గురించి తెలియజేస్తుందండి? ఆన్సర్ ఆప్షన్ 4 కేంద్ర రాష్ట్ర మంత్రిమండలాల పరిమితిని దిగువ సభలోని అంటే కేంద్ర రాష్ట్ర మొత్తము సభ్యుల సంఖ్యలో 10% కన్నా మించకుండా పరిమితిని విధించుట అండి. 97వ రాజ్యాంగ సవరణ చట్టము ద్వారా అయితే తెలియజేస్తుంది. కేంద్రము మరియు రాష్ట్రములలో మంత్రిమండలాల పరిమితినండి దిగువ సభలలో కానీ మొత్తం సభ్యుల సంఖ్యలో 10% కన్నా మించకూడదు. ఇంపార్టెంట్. నెక్స్ట్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అతి తక్కువ స్థానంలో గెలుపొందిన సంవత్సరము. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. 1994. మానవ హక్కుల ఆర్డినెన్స్ను ఎప్పుడు జారీ చేశారు? మానవ హక్కుల ఆర్డినెన్స్. ఆప్షన్ 2 అండి. సెప్టెంబర్ 28, 1993లో జారీ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇటీవల కాలంలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగంలో వివిధ రకముల ఉద్యోగములలో వ్యక్తులను నియమించుటకు ఆధారణ పొందుతున్న విధానం ఏంటి? 29 ఆప్షన్ 3 అండి. అవుట్ సోర్సింగ్. ఏంటండి? అవుట్ సోర్సింగ్. ఇంపార్టెంట్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1973 సంవత్సరంలో అధ్యక్ష పాలన విధించబడినది ఎందుకనగా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1973లో మరి రాష్ట్రపతి పాలన విధించడం జరిగిందండి. రీజన్ ఏంటి మరి? ఆన్సర్ ఆప్షన్ 2 జై ఆంధ్ర ఉద్యమము ప్రధాన కారణము. నెక్స్ట్, అండర్-19 మెన్స్ వరల్డ్ కప్ 2024 విజేతగా నిలిచిన జట్టు. ఎవరు విజేతగా నిలవడం జరిగిందండి? ఆప్షన్ 3 ఆస్ట్రేలియా విన్నర్ అయిందండి. ఓకేనా, 4 సార్లు ఆస్ట్రేలియా విన్ అయింది ఇప్పటివరకు. ఇండియా 5 సార్లు వచ్చిందండి వరల్డ్ కప్, అండర్-19 వరల్డ్ కప్. ఓకే, నెక్స్ట్, ఇటీవల వార్తల్లో ఉన్న మీరాబాయి చాను ఏ క్రీడలో ప్రసిద్ధి? ఏ క్రీడలో అండి? వెయిట్ లిఫ్టింగ్ అండి. 2024 ప్యారిస్ ఒలింపిక్స్కి అర్హత సాధించిన
మొట్టమొదటి వ్యక్తి అండి, భారతీయురాలు. ఓకేనా, ప్యారిస్లో జరుగుతున్నాయి కదా ఫ్రాన్స్లో, ఆ ఒలింపిక్స్కి అర్హత సాధించిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను. నెక్స్ట్, ప్రపంచంలో అత్యంత పురాతన ముడత పర్వతములు ఏవి? ఏంటండి అవి? ఆరావళి పర్వత శ్రేణులే ప్రపంచంలోని అత్యంత పురాతన ముడత పర్వతాలు. మరి అత్యంత నవీన ముడత పర్వతాలు లేదా ఆధునిక ముడత పర్వతాలు హిమాలయాలు. ఓకే, నెక్స్ట్ వన్, పేస్ మేకర్ ఈ క్రింది వానిలో దేనికి సంబంధించింది? పేస్ మేకర్ ఆప్షన్ 1 గుండె అండి, గుండెకు సంబంధించినటువంటి ఒక చిన్న పరికరం అండి ఇది పేస్ మేకర్ అనేది, ఇంపార్టెంట్. క్రింది వానిలో టీ చాలా సులభంగా ఎందులో చల్లబడును? చాలా సులభంగా ఎందులో అండి? గాజు కప్పు, లోహ కప్పు, మట్టి కప్పు, పింగాణి కప్పు. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, లోహపు కప్పులో త్వరగా చల్లబడును. ఎందుకండి? ఆ లోహము వేడిని త్వరగా గ్రహించి ఆ టీ త్వరగా చల్లబడేలా చేస్తుంది. నెక్స్ట్ వన్, కణాల వ్యవస్థ మీద బాహ్య బలాలు పనిచేయకపోతే ఆ వ్యవస్థ ద్రవ్యరాశి కేంద్రము డాష్. ఎక్కడ ఉంటుందండి? స్థిరముగా ఉంటుంది. కణాల వ్యవస్థ మీద బాహ్య బలాలు కనుక పనిచేయకపోతే ఆ వ్యవస్థ ద్రవ్యరాశి కేంద్రము స్థిరంగా ఉంటుంది. నెక్స్ట్ వన్, ఒక వస్తువు ద్రవ్య వేగంలో పెరుగుదల 100% కంటే 100% ఉంటే దాని గతిశక్తిలో పెరుగుదల ఏ విధంగా ఉంటుంది? ద్రవ్యరాశిలో పెరుగుదల 100% ఉంటే మరి దాని యొక్క గతిశక్తి ఏంటండి? ఏమవుతుంది? ఆన్సర్ ఆప్షన్ 1 300% పెరుగుతుంది, అంటే 3 రెట్లు పెరుగుతుంది. నెక్స్ట్ వన్, లిథియం క్లోరైడ్ స్ఫటికంలో అధిక లిథియం ఇచ్చే రంగు. లిథియం క్లోరైడ్ స్ఫటికంలో అధిక లిథియం ఇచ్చే రంగు. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, పింక్ కలర్ ఇస్తుంది. సోడియం బెంజోయేట్ను క్రింది వాటిలో ఏ విధంగా ఉపయోగిస్తారు? సోడియం బెంజోయేట్ 39 ఆప్షన్ 2 అండి, పరిరక్షకముగా దీన్ని ఉపయోగిస్తారండి, ఇంపార్టెంట్. ఇత్తడి ఈ క్రింది వానిలో దేని యొక్క మిశ్రమ లోహము? ఇత్తడి ఆప్షన్ 3 రాగి మరియు తుత్తునాగం లేదా జింక్. ఓకే, రాగి మరియు జింక్ల మిశ్రమంగా చెప్పుకోవచ్చు. క్రింది వానిలో ఏది దోమల వికర్షణను ప్రధానంగా కలిగి ఉంటుంది? దోమలను వికర్షణంగా, అంటే దోమలు రాకుండా చేసేటువంటి ప్రత్యేకమైనటువంటి రసాయనం ఏంటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, కాల్షియం డైహైడ్రోజన్ ఫాస్ఫేట్. కాల్షియం డైహైడ్రోజన్ ఫాస్ఫేట్ అనేది దోమలను వికర్షించేలా చేస్తాయి. నెక్స్ట్, కాఫీ విత్తనాలలో తినే భాగంగా దేన్ని ఉపయోగిస్తారు? కాఫీ విత్తనాలలో తినే భాగముగా 42 ఆన్సర్ ఆప్షన్ 4 అండి, పరిచ్ఛదము. పరిచ్ఛదాన్ని ఉపయోగించడం అయితే జరుగుతుంది. పరిచ్ఛదం అంటే ఏంటండి? ఆ గింజ అండి, ఓకేనా, ఆ సీడ్ మాత్రమే కాఫీ విత్తనాల్లో ఉపయోగిస్తాము. ఓకేనా, నెక్స్ట్ వన్, జీవ సాంకేతిక శాస్త్ర పరిధిలో వాణిజ్య స్థాయిలో మొక్కల నుండి సూక్ష్మజీవుల నుంచి ఉత్పత్తి చేసిన ఎంజైమ్ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ప్రోటీయేజ్ అంటారండి, దీన్ని ప్రోటీయేజ్ అంటారు. ఆంధ్ర శివాజీ అని ప్రజాదరణ పొందినది ఎవరు? ఆంధ్ర శివాజీ ఆప్షన్ 4 పి వీరయ్య చౌదరి గారు. నెక్స్ట్ వన్, ట్వెడ్ లోయ ఉన్న ప్రాంతము. ట్వెడ్ లోయ అనేది ఎక్కడ ఉందండి? ఆన్సర్ ఆప్షన్ 3 స్కాట్లాండ్లో ఉండడం మనం చూడవచ్చు, స్కాట్లాండ్. నెక్స్ట్ వన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క నినాదం ఏంటి? భారతదేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్రభుత్వ రంగ బ్యాంక్. మరి దీని యొక్క నినాదము ఏంటి? ఆప్షన్ 1 విల్ యూ ఆల్ ద వే. ఓకే, విల్ యూ ఆల్ ద వే. నెక్స్ట్, బందీపూర్ జాతీయ పార్క్ లేదా వన్యమృగ సంరక్షణ అరణ్యము ఎక్కడ ఉంది? బందీపూర్ ఎక్కడ ఉందండి? ఆన్సర్ ఆప్షన్ 3 కర్ణాటకలో ఉందండి, బందీపూర్. క్రింది వానిలో యునెస్కో యొక్క మెమరీ ఆఫ్ వర్డ్స్ రిజిస్టర్ నందు చేర్చబడిన రాత ప్రతి ఏది? యునెస్కో యొక్క మెమరీ ఆఫ్ వర్డ్ రిజిస్టర్లో చేర్చిన ప్రతి 48. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, రామాయణమును చేర్చారు. ఇండియాలో ఫిబ్రవరి 2009లో మొదటిసారి మోడల్ ఈ కోర్టును ప్రారంభించినది ఇక్కడ. మోడల్ ఈ కోర్టు ఇండియాలోనే మొత్తం మీద. ఆన్సర్ ఆప్షన్ 1 గుజరాత్ హైకోర్టు అండి. స్వభావంలో ఇస్లామిక్ కానీ గాత్ర సంబంధమైన హిందుస్థానీ సంగీతం యొక్క శైలి ఏంటండి? తారక, ఖాయల్, గవాలిస్, ధృపద్. ఆన్సర్ ఆప్షన్ 1 ధృపద్ అండి.
సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అండి. చివరి వరకు చూసారని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా చూసిన వాళ్ళకు చిన్న లైక్ చేయండి. సో మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ప్రతిరోజు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఉదయం 10 గంటల 30 నిమిషాలకి, ఈవినింగ్ 5 గంటల 30 నిమిషాలకి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.